ఓకే అండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము, వెళ్తున్నాము, ఇంకా బయలుదేరుతున్నాము. వచ్చిన పని అయిపోయింది. హలో అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఉండకపోతే వీడియో నా దగ్గర నుంచి. హలో హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే హాలిడే, ఇంకా బంద్ ఇచ్చారండి. మొన్న 2 days హాలిడేస్ వచ్చింది. ఒకరోజు స్కూల్కి వెళ్ళలేదు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హాలిడేస్ మీద హాలిడే. మా దీని బాబాయ్ మంచిగా ఆడుకుంటాడు. మేము ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు పెద్దమట్టెల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మా గుండు బాస్ గారు వచ్చిండు. అక్కడి నుంచి వచ్చే యోధ ఇంతకుముందే వచ్చింది. వీళ్ళ నాన్న రాలేదు. వీళ్ళ నాన్న నిన్న ఖమ్మం వెళ్ళిండు, రావడానికి లేట్ అయింది. ఇప్పుడు వచ్చేదా? ఓకే, అందివే వస్తూ ఉన్నదంట. ఇంకా మేమైతే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్లో జబర్దస్త్కి సంబంధించి రీయూనియన్ జరుగుతుంది అనమాట. జబర్దస్త్ టీం వాళ్ళు అంటే మొత్తం స్క్రూ మొత్తం అందరూ కూడా అక్కడ ఉంటారు. జడ్జెస్ కానించి యాంకర్స్ కానించి అందరూ వస్తారేమో, ఆర్టిస్టులు అందరూ వస్తారు, రావచ్చు అనుకుంటా. కానీ ఇక్కడ మాకు డౌట్ ఏంటంటే వర్షం వస్తుంది, నైట్ నుంచి వర్షం వస్తుంది నాన్ స్టాప్గా. అక్కడ ఉందా లేదా, ఉండదా అని అందరికీ ఇప్పుడు డౌట్ అనమాట. నేనన్నా మాకు దగ్గరే ఇక్కడ జూబ్లీస్ మాకు పక్కనే పెద్దమ్మ టెంపుల్. ఇంక సరే ఎట్లాగో రెడీ అయినాము. ఎట్లా స్కూల్ కూడా లేదు, కాలేజ్ కూడా లేదు, హాలిడే కాబట్టి వెళ్దాము. వెళ్ళేసి ఉంటే ఓకే, లేదంటే వెంటనే మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. అక్కడ అంటే ఉంటే మంచిగా జరిగితే మాత్రం వీడియోస్ కూడా తీస్తాను, లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటే చాలా సంవత్సరాల తర్వాత మన జబర్దస్త్ వాళ్ళందరూ కలిసి ఇట్లా రీయూనియన్ అంటే ఒక ఏదైనా అంటే సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ వాళ్ళు కానీ లేకపోతే అందరూ కూడా అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇలా భోజనాలు పెట్టడం బాగా ఆనవాయితీ అనమాట. ఎప్పటి నుంచో ఏదన్నా సినిమా షూటింగ్కి కొంతమంది ఏంటంటే ఏదైనా ఆటంకం వచ్చినా లేకపోతే షూటింగ్స్ ఆగిపోయి జరిగి ఇట్లా ఏదైనా వస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా అక్కడ చేస్తారనమాట. చేస్తే ఆటంకం ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అలా చేస్తూ ఉంటారు అక్కడ సెలబ్రేషన్. అందుకని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడైతే వెళ్తున్నామో ఎప్పుడో చెప్పారు మాకు 23rd ఉంటుందని. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయినాక అక్కడికి వెళ్ళాక మీకు వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. స్టార్ట్ అయ్యండి, కార్లో ఉన్నాము మా ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే ఇందిరానగర్ కృష్ణానగర్ వచ్చినాం. ట్రాఫిక్ అయితే లైట్గా, ఇక్కడైతే లైట్గా ఉంది కానీ చెక్ పోస్ట్లో ఎక్కువ ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్లో చల్లగా ఉంది. ఈడేమో ఏసీ ఏమో బాగా వేసిండు, చలి పెడుతుంది. ఇదికేమో ఏసీ కావాలి. మొహానికి పెట్టుకుంటాడు మళ్ళీ ఏసీ. ఇటు అటు మొత్తం తిప్పి మొహానికి ఉంటుంది ఏసీ. ఎందుకు ఉడకపోస్తుంది? ఎంత చల్లగా ఉంది. వేరే వర్షం వస్తుంది. ఎంతుంది? 22 సరిపోవట్లేదు. 24 పెట్టినా. మాకు ఇంట్లో కూడా 24 చేసుకుంటాం ఏసీ. ఇక్కడ కూడా అసలు ఇదైతే అసలు ఎంతమంది లేనే లేదు. ఇది అసలు మస్తు ఫాస్ట్ పెట్టారు. అసలు ఇంతమంది అన్నీ లేవు. ఇప్పుడే వర్షం తగ్గింది. మేము బయటకు వచ్చేటప్పుడే వర్షం తగ్గింది. ఓకే అండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము, వెళ్తున్నాము, ఇంకా బయలుదేరుతున్నాము. వచ్చిన పని అయిపోయింది. యాక్చువల్గా వచ్చిన పని మీ వీడియోలో మీకు స్టార్టింగ్ చెప్పిన కదా, ఉంటుందా ఉండదా అని డౌట్తో వచ్చినామని. లేదు, అది చాలా మంది ఉన్నారు. వీడు ఏమంటున్నాడు, అక్కడ చాలా మంది అక్కడ ఏం చేస్తారని ఇక్కడ అంతా దావతులు ఇస్తారు మేడం. దావత్ అంతా ఉన్నది ఫుల్గా. ఎక్కడదో కదా వెళ్దాం పద బాబాయ్ అంటాడు. మంచిగా మటన్ వేడిగా పొగలు వస్తున్నాయి, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ అంటాడు. అదే అట్లా పోతే బాగోదని చెప్తున్నాను నేను. యాక్చువల్గా మాది ఉండే జబర్దస్త్ వాళ్ళది నాకు తెలిసి క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నైట్ నిన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ జరిగిందంట అండి. 3-4 అయిందంట. అందుకని చెప్పేసి పాపం ఎవరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అనుకుంటా. ఇంకా మేనేజర్స్ గారికి నేను ఫోన్ చేస్తే కూడా ఆయన లిఫ్ట్ చేయలేదు. తర్వాత తెలిసింది నాకు షూట్ జరిగింది, అందుకనే లేదు అని క్యాన్సిల్ అయ్యిందని. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా సరే మాకు ఎట్లాగో దగ్గరే కదా, మాకేం దూరం వెళ్ళట్లేదు,
అట్లాగే టెంపుల్ కూడా వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వచ్చి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. మొత్తానికి అమ్మవారి దర్శనానికి అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాము. హ్యాపీ ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ, చాలా జరుగుతాయి. ఇవాళ ఒక 10-15 దాకా ఉన్నాయి ఇక్కడ దావతులు. డైలీ అంటే మ్యాక్సిమం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. చెప్పా కదా మీకు, అదనమాట.